ஸ்ரீமதி ராமானுஜார்யாய நமः. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே శరణం. శ్రీశైలాచార్యులు దయకు పాత్రులు, జ్ఞానభక్తి పరిపూర్ణులు, యతిరాజులకు ప్రీతి పాత్రులు, మనవాళ మామునికి వందనము. లక్ష్మీనాయక నారాయణ శ్రీనాథమునులు శ్రీ ఆళ్వందార్లు, గురు పరంపరాచార్యులు పంక్తికి సేవించదము ఎల్లప్పుడు. సర్వేశ్వర తిరుచరణము తప్ప ఇతర విషయములు తృణములుగా తలచిన పూజ్యులు రామానుజులు తిరువడినాశ్రయించదము. జననీ జనకులు స్త్రీలు పుత్రులు వంశపు జనులు నేమముచే ఆళ్వారుల తిరువడి ద్వయమగుచును శటగోపులకు వందనము. ప్రసన్న జనులు మనోహరమగు పగడ పుష్పముతో ఒప్పినచో శ్రీ శటగోపుల పాదద్వయమును శిరము చేత సేవించదను. పుదత్తళ్వార్ పోయేయారుల పేయాళ్వారు పెరియాళ్వార్ల తిరుమన్సయాళ్వార్ కులశేఖరుల తొండరుడి పొడియాళ్వార్ల తిరుమంగయాళ్వార్ నమ్మాళ్వార్లను పూజ్యులగు తిరాజులను నిరతముని సేవించువాడను తిరువడి గసకు ప్రణతింతు. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి కోరి భజించే గోకులనాథుని చరితమును పెరియాళ్వారుల ముద్దుల పట్టి పాడిన పాటలు వినరండి. గోకులవాసని గోపికలోలుని కోరి భజింతమురారండి. గోదాదేవి కోరిక తీర్చిన రంగనాథుని గానంబు క్షీరసాగర సాయికి లక్ష్మి పాదములొత్తుచునుండగను. జనన మరణ రాహిత్యము కొరకు ఉపాయమేమని ప్రశ్నించే పన్నగ సాయి భూమి పిరాటికి ప్రియవచనములా ఇటు బలికే తిరుత్తళాయి పుష్పమాల కైంకర్యము నాకు శ్రేష్టంబు. ఈ రీతిగా నా భక్తులందరూ శ్రద్ధతో నన్నే పూజించి ప్రకృతి బంధము విడుదల పొంది పరమపదంబు పొందెదరు. ఆండాళమ్మానతిచ్చిన తిరుప్పావనే ప్రబంధము భాగవతోత్తములందరూ చేరి పరందాముని భజించుడి. రుక్మిణీదేవితో కూడి సుకుంచే కృష్ణస్వామిని మేల్కొలిపి దాస్యము చేయు ఆసక్తికి గలది శ్రీ ఆండాళ్ళకు వందనము. హంస నడక గల ఆండాళమ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించను. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన సూడి కొడుతానాచారు రంగనాథునికి సమర్పించిన గోదాగానము చేయండి. తగిన వయసు గల ఆండాళమ్మ తనకు నాథుడు రంగడని తాను ధరించిన ప్రేమమాలను రంగని మెడలో వేసనుగా శ్యామసుందరుని పెండ్లి ఆడుటకు శ్రీనివాసుని ప్రార్థించి 30 దినముల మగవల చేరి ఉత్తమ వ్రతము చేసెనుగా. మార్గశీర్షము శుక్లపక్షము శుభదినంబు సమకూడినది. నందయశోదల పుత్రుడైన శ్రీకృష్ణుని గానము చేయగను. మనకు నాథుడని మార్గళి నోముకు ఇచ్చగించు వారలు రండి. భవసాగర తాపము తీరుటకు యమునా స్నానము చేయుదము. శ్రీవిల్లిపుత్తూరి గోదాదేవి గోపిక స్త్రీలను పిలువగను. కృష్ణ రసాయన పానము కొరకు మార్గళి నోముకురారండి. భోగ్యమైన వస్తువులు భుజింపమలంకారము వలదు సుమ. శ్రీ అప్పతియగు సర్వేశ్వరుని తిరువడి ధ్యానము మాకిమ్మ. సన్యాసులకు బ్రహ్మచారులకు శక్తి కొలది దానము చేసి కొండెము చెప్పగ కృష్ణ సన్నిధికి నోము నోచనూరారండి. త్రిలోకములు నీ పాద స్పర్శచే కొలిచిన పురుషోత్తముడవుగా ప్రీతితో పాడి సంకల్పించి ప్రార్థన చేయనీరాడినచో లోకమంతటా క్షామము లేక అమృత వర్షము కురియునుగా. ఐశ్వర్యము సంపూర్ణము నుండు పశు సమృద్ధి బాగుండు. గోపికలతో శ్రీ ఆండాళమ్మ వరుణదేవుని ప్రార్థించి దేశమంతటా సుఖించునట్లు ఓ పర్జన్నుడ వర్షింపు.
శీతల జలముల స్నానము చేసి నీలమేఘుని ధ్యానించి నందగమనలో మాధవ సేవకు ముందుగా పోదము రమ్మనిరి. ఉత్తర మధురలో అవతరించిన దామోదర తిరునామములు శుచిగా వచ్చి మనస తలచి అంజలి చేసిన వారలకు అగ్నిలో పడిన దూది రీతిగా పాపము భస్మము చీయునుగా ఆండాళమ్మ ఆనతిచ్చిరి అతివలందరికీ రీతి. గరుత్మంతుని ప్రభువకు తండ్రి పూతన శకట సంహార అనంత సాయని మహాత్ములందరూ హరిహరి అని పాడిరిగా. సర్వేశ్వరిని తెల్లని శంకు గొప్ప ధ్వనియు వినలేదా? తరుణి నీవు తెల్లవారినది మేల్కొను మాయని లేపిరిగా. భరద్వాజ పక్షులు కీచు కీచని అరిచడి ధ్వనియు వినలేదా? గొల్లపడుచులు పెరుగు చిలికడి గలగల శబ్దము వినలేదా? స్త్రీలకందరికి స్వామి అయిన శ్రీమన్నారాయణ అవతారమును మధురగానము పాడిన పాటలు వినలేదా నీ వీనులకు? తూర్పు దిక్కున తెల్లవారినది తెలియదు నీకు ఓలలన చంద్రబింబముఖ కాంతిచి నీకు అరుణోదయము తోచెనుగా. గోపిక గోష్ఠి కృష్ణగానము పాడుచు వాకిట నిలిచిరిగా. దేవదేవుని ప్రార్థన చేయ నిన్ను పిలువగా వచ్చితిమి. మంచి రత్నములు పొదిగిన మేడలో దీపకాంతులు పరిమళము మెత్తని పాన్పుపై పవ్వళించిన మేనత్త కూతురాలేలమ్మ. వాసుదేవ శ్రీ వైకుంఠనాథుడని సర్వేశ్వర తిరునామములు ఆర్తితో మేము పాడిన గాని చూడాము గవ మేల్కొనుమా. నోము చెసుకము పొందదలచిన తరుణి తెలుపు తెరువమ్మ. తులసీమాలను ధరించిన శ్రీ పరమేశ్వరుని స్మరించను. గాఢనుద్రలోనున్న గోపికను గోదాదేవి పిలిచిరిగా. శ్యామ సుందరిని చేరి భజింతము ప్రధానురాల రావమ్మ. కదలక మెదలక నిద్రించుటలో కలిగిన లాభము ఏముంది? కాళమేఘ శ్రీ కేశవ చరితము గానము చేయను లేవమ్మ. బంగారపు తీగ వంటి దానవ భవసాగరము తరించను. ప్రణవస్వరూపిణి పాటలు పాడుచు నీ వాకిటనే నిలిచిరిగా. సర్వసంపద గల సహోదరి గుంపుగా వాకిట నిలచితిమి. పరంధాముని స్తోత్రము చేసి మంచుల మేము తడిసితిమి. సీతాదేవిని ఎడబాసిన శ్రీరామచంద్రుడి నామమును చింతించుటకు తగిన సమయమిది వేగమెద్రని లేవమ్మ. రామకృష్ణుల వీరచరితము పాడుచునోము నోచుటకు చల్లని యమున స్నానము చేయక నిద్రలో ఉండ తగదు సుమా. కృష్ణుని చేరి సుఖించు కొరకు మంచి సమయం ఇదే లేవమ్మ. ప్రభాత సమయ పక్షుల ధ్వనియు అందగత్తెను వినలేదా? తపస్వలను శ్రీ వైష్ణవోత్తములు పుండరీకాక్షుని ప్రార్థనకు అతి శీఘ్రముగా ఆలయమునకు తలుపు తెరువును పోయిరిగా. అందరికన్నా ముందుగా వచ్చి లేపునటుల చెప్పిన బాల మధుర భాషని మేల్కొనవేమి మాధవగానము పాడుటకు. చిలుక వంటి మృదు పలుకులు పలికే గోపిక లేచి రావమ్మ. కువలయాపిడి సమ్మారకుని స్తోత్రము చేయను పోవుదము. ఆండాళమ్మ పిలిచిన పలుకు గోపిక స్త్రీకి వినగానే ఎందుకు తొందర ఇదో వచ్చెదను రాదలచిన వారొచ్చెదరా. భాగవతుల గోష్ఠిని సేవించను శ్రీరాముని కీర్తించుటకు. చమత్కారము గల గోపిక నీవు లెక్క పెట్టి చూడుము తల్లి. నందగోపుని తిరుమాళికను కాచిన ద్వారా పాలకుడా. అందమైన ఈ తలుపు గడియను తెరువమని అందరి వేడ. నీలవర్ణము గల శ్రీకృష్ణుడు మాకు విశేష వాద్యములు ఇచ్చునటులా వాగ్దానము చేసను దాసులు మేము వచ్చితిమి. మనసులో నీవు ఏమి తలిచినా వాక్కుల బదులు చెప్పకము. పరిశుద్ధులమై పాడవచ్చితిమి పరందాముని నామములు. నందగోపయ సోదాదేవి ఈ కుల మంగళ జ్యోతి అయి ద్వారక పోషక భోగ్యములిచ్చే ప్రభువా మీరు మేల్కొనరు. శ్రీమంతుడ బలరాముడ శ్రీకృష్ణ స్వామి మేల్కొనరు. వామన రూప వాసుదేవని పాద పద్మములకు వందనము. తల్లిదండ్రుల అన్నదమ్ముల పిలిచిన ఫలము ఏముంది? పురుషకారణ పిరాటిని ప్రార్థన మనము చేయవలెన్. కోకిల గుంపు కూయచున్నది తెల్లవారెను లేవమ్మ. నందగోపని కోడల నీవు తలుపు తెరువు తిరుహస్తముచే
స్తంభదీపములు ప్రకాశించగా దంతపు కాళ్ళ మంచముపై సౌందర్యము శైత్యము దావళ్యము మార్గవ పరిమళ పాన్పుపై పూల కొప్పుగల నాయికి గూడి కౌగలించి సేనించిన స్వామి నోరు తెరిచి మీ అమృత వాక్యముల్ ప్రసాదించమని వేడదము. రుక్మిణీదేవి ప్రాణనాథుని ఒక క్షణమైనా లేవనీయక ఉండుట మీకు స్వరూపము కాదు ఆండాళమ్మ నుడివిరిగా. 33 కోట్ల దేవతల ముప్పు వచ్చుటకు ముందుగా ఆపద తీర్చిన గీతాచార్య ఆనందముతో మేల్కొనుమా. మహాలక్ష్మి నాపిన పిరాటి పూర్ణ ప్రేమతో దయగనుమా. విరహము చే శ్రమ చెందిన మమ్ముల కరుణించుము నీళాదేవి. వ్రత సామాగ్రి అలవట్టము అద్దమునొసగి మమ్ములను పార్థసారథితో తీర్థమాడించి సుఖింపజేయుము ఈ క్షణమే. రుక్మిణీదేవి గోపికలందరూ కృష్ణుని వీరాచరితమును స్తుతించి మంగళములు పాడుచును వాకిట వచ్చి నిలిచితిమి. గోవిందుని ప్రార్థింతము రెండు కోరిక పూర్తి చేసెదను. చింతన వలదని సమాధాన వాక్యము పలికే శ్రీలక్ష్మి. రాజ్యమీయులు ఈ పృథ్వీరాజులు శరణు పొందు రీతిగా భక్తులందరూ సమీపించి తిమిని సన్నిధిలో చేరుటకు. ఎర్ర కలువుల నొప్పు నేత్రములు సూర్యచంద్రుల ప్రకాశము నీ కడగంటలు కటాక్షింపవా మా పాపములు తొలగునగా. వర్షాకాలము పర్వత గుహలో మేల్కొను సింహము రీతిగా నీ సైనాగ్రహము నుండి మణిమంటపమునకు వేంచేయుమా. జయప్రదము సింహాసనముపై కూరుచుండి మా కార్యమును విచారించి కృపచేయుమాయని ప్రార్థన చేసిరి గోపికలు. గోపికలారా మీ ప్రార్థన చేసైనా గృహము విడిచి తిని నీ కోర్కలను తీర్చదనేను నన్ను క్షమాపణ చేయుడిక. వయ్యారముతో వేంచేసిన వటపత్ర సాయిని సేవించి గోపికలందరూ గోదాదేవితో మంగళాశాసనం చేసిరిగా. వాద్య విశేషము పురుషార్థములు పల్లవదారుని వేడిరిగా. ప్రణవస్వరూపుడి గీతాచార్యుడు ప్రసాదించను పణతులకు. ఒక్క రాత్రిలో దేవకి పుత్ర యశోదతనయుడై పెరిగితివి. మా మనోరథములీడేర్చిన వటపత్ర సాయితో సుఖింతము. ఈ చలి కోర్చి శ్రమపడి వచ్చిన గోపికలారమ్మ తరుగని సంపద ఇచ్చద మీకు సంతోషముతో ఉండడిక. ప్రళయాంతమున మర్రి చిగురుపై పవ్వళించిన శ్రీనాథ ఉత్తమ పురుషులు అనుష్ఠించడి మార్గళి స్నాన క్రమమును వింటిరేనినే మీకు దెల్పదా ఉన్నతమైన ప్రభావము. నీ తిరునామము పానము చేసి తిరుప్పల్లాండు పాడెదము. పావనమూర్తి పాంచజన్యము వాద్య విశేష ధ్వజములను మంగళకర దీపము మేల్కట్టు కృప చేయుము కరుణాకర. శత్రులందరిని జయించు స్వామి జగదోద్ధారుని సేవించి జానకి రమణిని ప్రాప్యము పొంద సన్మానమును తెల్పెదము. సమస్త తిరువావరణంబులను పట్టు చీరలు ధరింతము. అందమైన గోవింద నామము అందరూ చేరి పాడెదము. నెయ్యితో చేర్చి నక్షరాన్నమును ముంజేతి కారునటుల్ భుజయించి దేవదేవుని కూడి సుఖించే చింతన మాకు ఉన్నదిగా. ఆండాళమ్మ గోపికలతో శ్రీకృష్ణుని ప్రార్థన చేసిరిగా. పశువుల మేపి జీవించు వారము కొల్లకులమున అవతారం కలిగినట్టి ఓ పుణ్య పురుషుడ నీతో మాకు సంబంధం. తొలగ త్రోసిన పూజాలదుగా తెలివిలేని గొల్లెలము. చిలకనతో మీ పేరులు పిలిచితిమి కోపగించకు దయానిది. మధుసూదన కృప చేయవలను ఇక మీ చిత్తము మా భాగ్యము తండ్రి. సర్వకాల సర్వావస్థలందును ఎన్ని జన్మములు వచ్చినను అంతరంగ కైంకర్యమునొసగి అజ్ఞానమును పోదోలు. వ్యవహారార్థమును మనోచితిమి ఉండజాలము మిమ విడిచి ఇతర చింతలు కలుగజేయక తిరువడి ధ్యానం మాకిమ్మ. తిరువాய்పాడిలో అవతరించిన కృష్ణ గోపికా లీలలను అందమైన శ్రీ వెల్లిపుతూరి పెరియాళ్వార్ల పుత్రికయు ఆండాళమ్మ ద్రవిడ భాషతో ఆనతిచ్చిన తిరుప్పావు 30 బాసుర తూక్తిమాలగా అనుసంధించు వారలకు శ్రీయపతియగు సర్వేశ్వరుడు ఇహపరలోకములందును పూర్ణ కటాక్షము అనుగ్రహించును బ్రహ్మానందము పొందెదరు. రంగనాథుడు పరమాచార్యులు అంతరాలయమున నిలిచి
సర్వజనులకు సులభ గ్రాహ్యము సులలిత బోధను పలికించే పంతస్వరూపుడు రంగనాథుడు మమ్మనేలిన వారాలు రంగనాయకిని బ్రోచిన వారి తిరువడిగలకు ప్రణతింతు భావశుద్ధితో ఈ ప్రబంధము అభ్యసించు వారలకు సంశయరాహిత్యము గల వారికి తప్పక మోక్షము సిద్ధించు. బౌరింగపురిలో భక్తులందరూ భజన చేసిరి ఈ రీతి 30 పాసురతో అరమాలను గానము చేసిరి శ్రద్ధగను. భక్తుల పెన్నిది ఆండాళమ్మ రాజమదాసిని మరువకను భవసాగరము తరింపజేసి ముక్తి మాగ్యము జయచేయు. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. తిరుప్పావతో హరగానం సంపూర్ణం. ఆండాళ్ తిరువడిகளே శరణం. జీయర్ తిరువడిகளே శరణం. అస్మద్గురుభ్యో నమః.